శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. 15వ రోజు మహాభారతం యొక్క పారాయణం. సభాసభ్యులందరూ కీచకుని దుర్మార్గానికి ముక్కును బేలయించుకుని చీచి అన్నారు. అక్కడ ఉన్న భీమసేనుడు మాలిని జరిగే పరాభవానికి ప్రతీకారం చెయ్యాలనుకుంటూ కొద్ది దూరంలో ఉన్న మహావృక్షం వైపు దృష్టి సారించగా అప్పుడు ధర్మరాజు అన్నాడు, వలలా వంటకట్టల కోసం ఫలపుష్పభరితమైన వృక్షం ఎవరైనా పెకిలిస్తారా? నగర వెలుపల ఎండు చెట్లకు దొరుకుతాయి, వెళ్ళి తెచ్చుకో అని ద్వంద్వార్థ సూచకంగా పలికాడు. అంటే కీచకుని హతమార్చడానికి నగర వెలుపలకు వెళ్ళు అని చెప్పడం అన్నమాట. ఆ మాటల అంతరార్థం అవగతమైన భీముడు క్రోధాన్ని దిగమింగాడు. కుపిత భుజంగం బుసలు కొడుతున్నట్టుగా నిశ్వాసిస్తూ మాలిని అన్నది, మహారాజా, ప్రభువుకి తన రాజ్యంలో ప్రజలందరి మీద సమదృష్టి ఉండాలి. అధర్మాన్ని నిరోధించాలి, సజ్జనులకు రక్షణ ఇవ్వాలి. ఈ దుష్టుడు మీ కనుల ఎదుటే ఎటువంటి అత్యాచారానికి సంకల్పించాడో చూశారా? ఇటువంటి ధూర్తుల్ని దండించలేని ప్రభువు ఏలుబడిలో ప్రజలకు శాంతి ఉండదు. ధర్మాన్ని నీతిని విడవకుండా రాజ్యపాలన సాగించే చక్రవర్తిగా ప్రఖ్యాతులైన మీరు ఈ అవమానానికి కారకుడైన వారిని న్యాయపదాన్ని శిక్షించండి అని ప్రార్థించింది. అసహాయ స్థితిలో ఉన్న ఈ అవలను రక్షించగలవారే లేరా? విధివశాన ఇటువంటి దాసీవృత్తికి పాటుపడినటువంటి నన్ను ఇక్కడ కూడా అవమానాలు పాలు చేసే విధిని నిందించడం కన్నా నేనేం చేయగలను? ఈ కీచకుని స్పర్శ కంటే మరణమే మేలు. కన్నులెర్ర చేసి నా భర్తల ధనుష్టాంకారం చేస్తే మహాబలులైన శత్రువులు సైతం వెన్నుచూపి పారిపోతారు. అటువంటి భర్తలు 5 ఉన్నా నేను ఈ దశలో ఉండడం కాలప్రభావమే. మహారాజా, మీరు నిస్సహాయ స్థితిలో పడడం నా దురదృష్టం. నా భర్తలే నన్ను కాపాడలేనప్పుడు ఒకరినని ఏమిటి లాభం అని నిట్టూర్చి కంట తలపెట్టింది. సైరంధ్రి, మీ మధ్య వివాదం ఏమిటో, దాని స్వరూప స్వభావాలు ఏమిటో తెలియటం లేదే. ఎవరు మాత్రం నిర్ణయం చేయగలరు అన్నాడు విరాటుడు. ద్రౌపది వివరించింది. సభాసదులందరూ ఇటువంటి శీలవతి సౌందర్యరాశి ఇలా అవమానం పొందడం ఉచితం కాదన్నారు. అప్పుడు అన్నాడు మాలిని, నువ్వు ఇక్కడ నిలబడడం ఉచితం కాదు. అంతఃపురానికి వెళ్ళు. భర్తృశాసనానుసారం వర్తించే స్త్రీకి సుఖశాంతులు లభిస్తాయి. కులస్త్రీకి పతిసేవ కంటే, భర్త మాటకు ఎదురు చెప్పకుండా ఉండడం కంటే నోములు, వ్రతాలు, ఉపవాసాలు అవసరం లేదు. శత్రువులు కల్పించే క్లేశాలకు నీ భర్తలే తలబొగ్గుతున్నప్పుడు నువ్వు ఎదురు తిరగడం మంచిది కాదు. ఓరిమితో సర్వకార్యాలను సాధించవచ్చు. సమయం సందర్భం కలిసి రావాలి. అప్పుడు అన్నీ సానుకూలమవుతాయి. ఓరిం లేకపోతే విపరీతాలు తటస్థిస్తాయి అని ధర్మరాజు ధ్వనిగర్భితంగా పలికినా ద్రౌపది అలాగే నిలబడి ఉంది. మాలిని, నీకు సమయాసమయ పరిజ్ఞానం లేకపోయింది. సామాన్య నటి వలె సభామధ్యంలో రోధించడం తగని పని. ఇక్కడ రాజకుమారుడు క్రీడాసక్తుడై ఉన్నాడు. ఆయన సంతోషానికి విఘ్నం రాకూడదు. నువ్వు వెళ్ళు. నీ భర్త గంధర్వులన్నావుగా, వారే పరిష్కరిస్తారు. నిన్ను అవమానించిన వారికి మృత్యువు తప్పదు అన్నాడు భీముడు. ద్రౌపది కోపంతో వెళ్ళి అంతఃపురంలో అడుగుపెట్టగానే, కళ్యాణి, ఇలా ఉన్నావే, ఎందుకు శోకిస్తున్నావు? నీకెవరు క్లేశం కలిగించారు? ఆ కన్నీరు తుడుచుకో అంది సుదర్శనాదేవి. నన్ను మద్యం తెమ్మని పంపారు. నిర్జనారణ్యంలో కూడా ఏ క్రూరుడు సాహసించని అవినీతికి వాడికి రాజ్యసభలో తలబడ్డాడు అంది. మాలిని, నువ్వు కోరితే వాడికి మరణదండ వేయిస్తాను. నీ వంటి ఉత్తమరాల్ని పరాభవించిన వాడిని ఉపేక్షించరాదు. కాలం నెత్తిమీద కూర్చున్నప్పుడే అకార్యాలకు దిగుతాడు అంది సుదర్శన. అమ్మా, నీ సోదరుడి జీవితం నేటితో సమాప్తం కానుంది. వెళ్ళి కన్నులారా కాచుకో. నా భర్తల్లో ఒక మహావీరుడున్నాడు. ఆయన ముందు నిలవగల బలవంతుడెవడూ లేడు. ఈ ప్రపంచాన్నే నాశనం చేయగల కామరూపధరుడు అని నిప్పులు కక్కే కన్నులతో అడుగులు వేసుకుంటూ తన నివాసానికి వెళ్ళింది సైరంధ్రి. సుదేష్ణతో పాటు అంతఃపురంలోని నారీమణులందరూ ఆమెను అన్వయించడానికి ప్రయత్నించారు. సైరంధ్రి స్నానపానాలు సాగించలేదు. కీచకుడు మోహసాగరంలో ఆకలి దప్పులు లేకుండా ఈదులాడుతున్నాడు.
అప్పుడు జనమేజయుడు అన్నాడు, వైశంపాయన మహర్షి, అసలు ఈ కీచకుడు ఎవరు అని ప్రశ్నించగా అప్పుడు వైశంపాయన మహర్షి అన్నాడు, మహారాజా, విప్రస్త్రీకి క్షత్రియ పురుషుని వల్ల కలిగిన సంతాన సూతవంశం. విప్రస్త్రీకి, బ్రాహ్మణ స్త్రీకి, క్షత్రియ పురుషుడికి కలిగినటువంటి సూతవంశం. ప్రతి లోమ జాతుల్లో సూతులు రథకారులుగా ఉంటారు. పూర్వకాలంలో సూతులకు రాజవంశాలతో సంబంధ బాంధవ్యాలు ఉండేవి. అయినా వారిని సూతులుగానే వ్యవహరిస్తారు. వీరిలో కొందరు రాజ్యాశ్రయం పొంది రాజ్యాలు సంపాదించారు. వారి అధిపతి కేకయుడు. వానికి 2 భార్యలు. అందులో మాషవి అనే భార్యకు జన్మించిన వాడు కీచకుడు. మహాబలిష్ఠుడు. కేకేయుని 2వ భార్య కూతురు సుదేష్ణ. విరాటుని ప్రథమ పత్ని శ్వేతకోసల రాజపుత్రి. ఆమె మరణం కారణంగా విరాటుడు సుదేష్ణను పట్టమనిషిని స్వీకరించాడు. ఆమెకు ఉత్తరుడు, ఉత్తర అనే 2 బిడ్డలు. కీచకుడు అక్కగారిని చేరి మహారాజును సేవిస్తూ సేనాబలం, కోశాగారాలు వృద్ధి చేసి పరిసర ప్రాంతాల రాజ్యాలు ఎన్నో జయించి వచ్చాడు. వీడి బలం 1000 ఏనుగుల మర్దించగలదు. అంచేత సేనాపతిగానే ఉన్నాడు. విరాటునికి 10 మంది సోదరులున్నా అందరూ కీచకుడిని అనుసరించేవారే కానీ ఆజ్ఞాపించేవాడు లేరు. ఆ సాయంత్రం ద్రౌపదీదేవి స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకుని తన కార్యం సానుకూలం కావాలంటే భీమసేనుడే తగినవాడని అట్టే నడిచి, భీమసేన, నన్ను అవమానపరిచినవాడు జీవించి ఉండగా నీకు నిద్ర పడుతోందా అని అనేసరికి భీముడు సింహంలా లేచి ఎదురుగా ఉన్న ద్రౌపదిని చూశాడు. ఆమె విశాల నేత్రాలు భటభట కన్నీరు విడుస్తున్నాయి. కుపిత భుజంగంలా ఒక్క నిట్టూర్పు విడిచి ద్రౌపదిని ఓదారిస్తూ, ఇప్పుడు నీకు కావాల్సిందేమిటో చెప్పు అన్నాడు భీముడు. కన్నులొత్తుకొని ద్రౌపది కీచక భవనానికి వెళ్ళవలసి వచ్చిన స్థితిని, అక్కడ జరిగిన కథను వివరించి తక్షణం కీచకుడు యమసదనానికి పోవాలని అంది. పాంచాల రాజపుత్రి, పాండవ పట్టమనిషి ఒక నీచుడి చేత పరాభూతం కావడం, ధర్మరాజు కంకుబట్టుగా విరాటుని కొలువులో పడి ఉండడం భీముని మనసులో అగ్నిని జ్వలింపజేశాయి. క్షణకాలం ఆలోచించింది. పాంచాల రాజునందని ఏదో విధంగా రేపు కీచకుని కలుసుకుని రాత్రికి నర్తనశాలకు రప్పించు. నిర్జనంగా ఉంటుంది కనుక అక్కడ కడతేరుస్తాను, నువ్వు వెళ్ళు అన్నాడు. తెల్లవారింది. నిద్రలేచి కీచకుడు ఉదయమే అంతఃపురానికి వచ్చి ఏకాంతంగా ఉన్నటువంటి ద్రౌపదిని సమీపించి, ఇప్పటికైనా నీకు కీచకుని శక్తి తెలిసే ఉంటుంది. విరాటుడు నామమాత్ర ప్రభువే. ఇప్పుడైనా నన్ను చేపట్టు. దాసీదాసి జనంతో మహారాణిలా సాగుతుంది నీ జీవితం అన్నాడు. కీచక, మన సమాగమ విషయం 3వ కంటికి తెలియడానికి వీల్లేదు. అందుకు రాత్రివేళ నర్తనశాలకు రాగలవా అంది చిరునవ్వుతో. అంగీకరించాడు కీచకుడు. సంతోషం నిండిన గుండెతో సంధ్యాకాంతులను నగరాన్ని జోకొట్టే వేళకు కీచకుడు అలంకారాలు ముగించుకున్నాడు. ద్రౌపది భీమసేనునికి వార్త అందించింది. చీకట్లు ముసురుతున్నాయి. నర్తనశాల పరిసరాల్లో జనసంచారం మాటు మణిగింది. నెమ్మదిగా రాణివాసం నుండి ద్రౌపది, పాకశాల నుంచి భీమసేనుడు నర్తనశాల చేరారు. కీచకుడు విరహితుడై ఉన్నాడు. క్షణం ఒక యుగంగా సాగుతోంది వాడికి. గాలి కదిపితే, ఆకు ఆడితే మాలిన్యమే వస్తుందని ఆశగా చూసి నిరాశపడుతున్నాడు. గాఢాంధకారం. నర్తనశాల చేరాడు. నర్తనశాలలో విశ్రాంతి కోసం ఉంచిన పర్యంకం మీద భీమసేనుడు కీచకుడు పర్యంకం చేరుతూనే మాలిని, నేనెంతటి భాగ్యశాలిని అనగా, నీ జీవితంలో ఎరగని సుఖ సంతోషాలను రుచి చూడబోతున్నావు. కీచక, స్త్రీ వశీకరణంలో నువ్వు ఇంతటి గటికుడువని నేనెరగను అంటూ ఉంటే భీమసేనుడు శయ్య దిగి వికటాటహాసం చేశాడు. జరిగిన మోసం గ్రహించి కీచకుడు కయ్యానికి దిగాడు. అంటే మాలిని వేషంలో వచ్చినటువంటి భీముని కీచకుడు ఇలా మాట్లాడితే తర్వాత నిజరూపం తెలిసి కయ్యానికి దిగాడనమాట. కీచక, సింహం ముందు మత్తేపం కూడా నిలబడదు. ఈ విషయం మర్చిపోకు. నిన్ను ముద్దుగా చేసిన వార్త విని మీ అక్కగారు సంతోషిస్తారు. మాలినికి నీ పీడ విరగడై ఆమె భర్తలు హాయిగా ఉంటారు అని జుట్టుపట్టి పడగొట్టాడు. కీచకుడు లేచి ఎదురుగా నిల్చున్నాడు. ఉక్కు పంజరం వంటి బాహుమధ్యంలో బంధించాడు భీముడు.
కీచకుడు తప్పించుకున్నాడు. మదించిన ఏనుగుల్లా భయంకర వ్యాఘ్రాల్లా పోరుతూ ఉంటే నర్తనశాల గోడలు కదులుతున్నాయి. కీచకుని రొమ్ము మీద భీముడు గుద్దుతూ ఉంటే పిడుగులు పడుతున్నట్టుంది. వాని జుట్టు చేత పుచ్చుకుని మెలితిప్పుతూ లేడి పిల్లలను పట్టిన సింహంలా ఆడుతున్నాడు భీముడు. కీచకుడు చైతన్యహీనుడు కాగా అంగసందులు విడదీసి పొట్ట చీల్చి అందులో శిరస్సు దూర్చాడు. నర్తనశాల వెలుపల నిలిచిన ద్రౌపదిని సమీపించి అగ్నిని ప్రజ్వలింపచేసి కీచక దేహం చూపి, నీ వంటి శీలవతిని కన్నెత్తి చూసే పాపకి జరిగే పరాభవం ఎలా ఉంటుందో చూడు అన్నాడు భీముడు. ద్రౌపది పరమానందంతో అంతఃపురం చేరి అక్కడ వారిని అందరినీ లేపి, పరస్త్రీ బలాత్కారం సాహసించే కీచకుని వంటి కామకులను జరిగే పరాభవం చూడదలిచిన వారు నర్తనశాలకు వెళ్ళవచ్చు అని అంది. ఆందోళిత హృదయులై నర్తనశాలకు వెళ్ళగా ముద్దగా ఉన్న మానవ కళాబేరం అక్కడ కనపడింది. ఏ అవయవమూ కనపడలేదు. ఇంత సాహసం గంధర్వులు తప్ప సామాన్యులు చేయలేరని వాళ్ళు నిశ్చయించుకున్నారు. కీచక సంహార వార్త నగరం అంతా వ్యాపించింది. బంధుజనం చేరారు. తాబేల్లో ఉంది కీచక దేహం. వారి దుఃఖం పెళ్ళిబిగింది. కొంతసేపు ఏడ్చి దాన సంస్కారాలు ప్రయత్నాలు ఆరంభించారు. ఆ సమయంలో అక్కడకు కొంచెం దూరంలో ఉన్న మాలిని వారి కంటపడింది. మాలిని కారణంగా మన సోదరుడు మరణించాడు. ఈమెను ఈ సేనాపతి శవంతో కట్టి దహించాలి. అప్పుడు కానీ కీచక సేనానికి మనసు శాంతించదు అనుకుంటూ కీచకుని సోదరులు విరాట్రాజుకి సంకల్పం తెలియజేశారు. విరాటరాజు కొంతసేపు విచారించి ఆమోదించారు. ఉపకీచకులు తిరిగి వచ్చేసరికి ద్రౌపది మూర్ఛలో ఉంది. ఆమెను కీచక దేహంతో బంధించి శ్మశాన భూమికి బయలుదేరుతున్నారు. మార్గమధ్యంలో స్మృతి వచ్చి ఆర్తనాదాలు ఆరంభించింది ద్రౌపది. పాకశాలలో ఉన్న భీమసేనికి చెవిని పడింది ఆ ఆర్తనాదం. తక్షణం వేషం మార్చి పాకశాల గోడ దూకి శ్మశాన భూమి చేరి సమీపాన ఉన్న మహావృక్షం పెరికి యమధర్మరాజులా నిలిచాడు. ఆ భయంకరాకారాన్ని చూచినటువంటి ఉపకీచకులు గజగజలాడిపోయారు. ఒక్క ఊపుతో చేతిలోని చెట్టుతో కీచక సోదరులందరినీ మర్దించి యమసదనానికి పంపి ద్రౌపదిని వెంట పెట్టుకుని కొంత దూరం వచ్చాడు భీముడు. ద్రౌపది భీములు ఎవరి దారిన వారు నగరంలో ప్రవేశించారు. ఉపకీచకుల మరణ వార్త నగరవాసులను దిగ్వాంతులు చేసింది. వారంతా మహారాజును సమీపించి మాలిని వంటి సౌందర్యరాశి వల్ల మళ్ళీ ఘోరం జరగకుండా ఆమెను పంపించవేయమని కోరారు. విరాటుడు సుదేష్ణ మాలినికి అదే మాట చెప్పగా, మరొక్క 13 రోజులు గడువిస్తే మా వారి కష్టాలు తీరి నన్ను తీసుకెళ్తారని అర్థించింది. అజ్ఞాతం సాగిస్తున్న పాండవులను పసికట్టి తిరిగి అజ్ఞాతవాసం చేయించాలని ప్రయత్నిస్తున్నాడు దుర్యోధనుడు. చారులను నియోగించి చారులు వచ్చి తమ రాక చక్రవర్తి ఎరింగించి అనుమతి పొంది సభాభవనంలోకి ప్రవేశించి దేశాలు తిరిగిన పాండవులు జాడ తెలియలేదని, ఆలోచించి చూడగా వారు మరణించి ఉంటారని, ఘోరారణ్యంలో పులులో సింహాలు ఆరగించి ఉంటాయని అన్నారు. క్షణకాలం ఆలోచించి దుర్యోధనుడు సభాసదులను తొలగించి, పాండవులు ఎక్కడుండే అవకాశం ఉంటుందో మీరంతా ఆలోచించి చెప్పండి. అరణ్యవాసం పూర్తి చేసి అజ్ఞాతవాసం ముగించబోతున్నారు. అది పూర్తయితే వారు ఘోర సర్పాల విషం కక్కుతూ మన దగ్గరికి వస్తారు. అజ్ఞాత సమయంలో వారి జాడ పసిగట్టగలిగితే మరొక 13 ఏళ్ళు మనం నిశ్చింతగా ఉండవచ్చు అనగా, అది విని కర్ణుడు అన్నాడు, సమర్థులైన గూఢచారులను మళ్ళీ పంపాలి. ధన కనక వస్తు వాహన సమృద్ధమైన జనసమృద్ధం ఉన్న ప్రాంతాలు, ఋషులు మునీశ్వర్లు ఉండే దేశాలు చూసుకుంటూ తెలివిగా గుర్తుపట్టే వారిని పంపాలి అన్నాడు కర్ణుడు. దుశ్శాసనుడు అన్నాడు, వారి జాడను తెలుసుకుని తీరాలి. ఒకవేళ మరణించినా ఆ విషయం కూడా తెలుసుకుని రాగల చారులను పంపించాలి అన్నారు. ఆచార్య ద్రోణులు అన్నారు, ధర్మతత్పరులు వీరాగ్రకేసరులు అయిన పాండవులు మరణించుకోవడం మన భ్రమ. వారి సమయం కోసం నిరీక్షిస్తూ ఉంటారు. కాల విలంబన చేయకుండా వారిని పట్టే ప్రయత్నం త్వరగా సాగించాలి. భీష్ముడు అన్నాడు, నాయనా దుర్యోధన, ఆచార్య ద్రోణులు యథార్థం సెలవిచ్చారు. వారు మరణించడం అసంభవం. వారు నివసించే ప్రాంతాల్లో ప్రజలందరూ ధర్మతత్పరులుగా ఉంటారు. విద్వాంసులు పూజలు అందుకుంటూ ఉంటారు. పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి. వారున్న చోట నాస్తికులు ఉండరు. దేవతారాధనలు, యజ్ఞయాగాది క్రతువులు, దాన ధర్మాలు విరివిగా సాగుతూ ఉంటాయి. మన చారులు జాగ్రత్తగా గుర్తుపడితే వాళ్ళు దొరుకుతారు అన్నాడు భీష్ముడు. కృపాచార్యుడు అన్నాడు,
సుయోధన, రాజ్యాధిపత్యం కోరేవాడు శత్రువును ఉపేక్షించరాదు, సామాన్య శత్రువునే ఉదాసీనంగా విడిచిపెట్టరాదన్నది నీతి శాస్త్రం చెప్తూ ఉంటే, పాండవులు వంటి మహావీరుల విషయమై అలసభావం అస్సలే పనికిరాదు. మన ప్రయత్నాలు మనం త్వరగా సాగించాలి. అజ్ఞాతవాసం ముగిసిందో వారు వీర విహారానికి ఉపక్రమిస్తారు. ఈలోపునే నువ్వు సైన్యాలను, సంపదలను సమీకరించాలి. యుద్ధం జరిగిన, సంధి కుదిరిన సేనాబలానికి తృప్తి కలిగించడం మన విధి. ఈ విషయమై అప్రమత్తుడివై ఉండడం అవసరం అన్నాడు కృపాచార్యుడు. అప్పుడు దుర్యోధనుడు అన్నాడు, సభాసదులారా, నాకు ఒక విషయం స్మృతికి వస్తోంది. ఆత్మబలం, దేహబలం, మనోబలం కల మహావీరులు నలుగురు మానవ ద్వైత్వ రాక్షస వంశాల్లో ప్రభవించారని, వారు నలుగురు సమాన శక్తి సాహసాలు కలవారని, ఒకరినొకరు జయించాలనే కాంక్షతో ఉన్నారని విన్నాను. అందులో కీచకుడు ఒకడు, మిగిలినవాడు బలరామ, శల్య, భీములు. వీరిలో కీచకుడు మరణించాడంటే అది భీముని వల్లనే. కీచకుడు కామించిన స్త్రీ ద్రౌపది అయి ఉండవచ్చు. అంచేతనే కీచక సంహారం ఎవరి చేతిలో జరిగిందో తెలియకుండా ఉంది. కీచకులు ఎముకలు పిండి చేసి అవయవాలు పొట్టలో పెట్టినట్టు చెప్తున్నారు కదా, అంత శక్తి ఒక్క భీముడికే ఉంది. పితామహుల వర్ణన ప్రకారం మత్స్యదేశం సుభిక్షంగా గో సంపదతో అలవారుతున్నట్టు విన్నాం. ఈ కారణాల చేత పాండవులు అక్కడే ఉండాలి. మనం విరాటుని, గోగణాన్ని హరించడానికి బయలుదేరదాం. వారు విరాటునికి తోడుగా వస్తారు. వాళ్ళని గుర్తించి అరణ్యానికి మళ్ళీ పంపుదాం. అక్కడ వారు లేకపోయినా విరాటునికి మన మీద ఉన్న తిరస్కార భావానికి ప్రతీకారం చేసి గో సంపదను, కోశాగారాన్నైనా చేపట్టచ్చు. ఇప్పటికి ఇది మన కర్తవ్యం అన్నాడు. త్రిగర్తాదేశదేశుడైన సుశర్మ, మహారాజా, మా పొరుగున ఉన్న విరాటుడు మా మీద దాడి చేసి చాలా క్లేశాలు కలిగించాడు. ఇప్పుడు వారి సేనాని కీచకుడు సోదరులతో నిహతుడయ్యాడు కనుక నేను ప్రతీకారం తీర్చుకుంటాను. మా సేనలు మీ వెనుక నడిచి మత్స్యదేశాన్ని మీకు సామంతరాజ్యం చేస్తాయి. మా ప్రతీకార వాంఛ కూడా నెరవేరుతుంది. మీ ప్రయత్నము సఫలమవుతుందన్నాడు సుశర్మ. దండయాత్ర సన్నాహాలు ప్రారంభించారు. సుశర్మ చతురంగ బలాలను వెంట పెట్టుకుని దక్షిణ దిశగా విరాట నగరం సమీపించి గోగణాన్ని పట్టడానికి ముందుకు దూకాడు. గోపాలకులు హుటాహుటిన విరాటుని కొలువులు కూటానికి వచ్చి త్రిగర్తుల దుస్సాహసం నివేదించారు. విరాటుడు సేనాబలాన్ని సన్నిద్ధం చేసి సోదరుడైన మదిరాక్షసుని రక్షణలో ముందుకు నడుపుతూ ఉండగా ధర్మరాజు విరాటుని చేరి, మహారాజా, ఒక మహర్షి అనుగ్రహం వల్ల నాకు ధనుర్విద్యా కౌశల్యం లభించింది. కవచధారణకు అవకాశం ఇస్తే గోవులు పదచిహ్నాలు గుర్తుపట్టి మన సేనలను నడిపించగలను. పాకశాలలోని వలడు, గోశాలాధ్యక్షుడైన తంత్రీపాలుడు, అశ్వపాలక రక్షకుడైన గ్రంథికుడు యుద్ధ విద్యలో నిపుణులే అని విన్నాను. వీరికి కూడా అవకాశం ఇవ్వండి అన్నాడు ధర్మరాజు. విరాటుడు తన సోదరుడైన శతానీకుని పిలిచి ఈ కంకుబట్టుకి, గ్రంథికి, వలల, తంత్రీపాలకులకు కవచాలు, రథాలు సమకూర్చమని ఆజ్ఞాపించాడు. రథాలు సిద్ధమయ్యాయి. విరాటుని స్వహస్తాలతో వారికి కవచాలు అందించారు. నలుగురు పరమ సంతోషంతో రథాలు ఆరోహించారు. విరాటుని రథం వెనుక వారి రథాలు సాగుతున్నాయి. వేల సంఖ్యలో రధికులు, అశ్వ, గజ బలాలు వస్తూ ఉంటే పరమోత్సాహంతో సేనావాహిని త్రిగర్త సేనాని ఎదుర్కొంటోంది. పోరు ప్రారంభమైంది. అంకుశ, తోమర, ప్రాసాది ఆయుధాలతో ప్రహారాలు సాగుతున్నాయి. మహావీరులు విడిచే బాణాలు ఆకాశాన్ని కప్పి చీకట్టు క్రమ్మాయి. రణరంగమంతా ధూడి, రధికులతో రధికులతో, అశ్వకులతో అశ్వకులు, పదాతులతో పదాతులు పోరాడుతున్నారు. ఘడియ కాలంలో రణరంగం అంతా రక్త ప్రవాహంగా మారిపోయింది. మణిరత్నాలు పొదిగిన కుండలాలు ధరించిన శిరస్సులు నేల మీద దొర్లుతున్నాయి. మహాయోధుల సమున్నత విశాల దేహాలు సాలవృక్షాల వలె కూలుతున్నాయి. ధర్మరాజు శ్వేన వ్యూహం పన్నాడు. నకుల, సహదేవులు రెక్కలు, భీముడు పుచ్చం, ముఖస్థానంలో ధర్మరాజే నిలిచి సాగుతూ ఉంటే ఎదురు నిలిచే యోధుడే లేడు. పోరు తీవ్రమయ్యే వేళకు ఆకాశంలో పక్షి ఎగిరే అవకాశం లేకుండా పోయింది. అట్నుంచి శతానికుడు, మదిరాక్షకుడు తమ సేనలతో బలోత్సాహాన్ని కల్పిస్తూ వస్తున్నారు. విశాలాక్ష, సూర్యదత్తులు త్రిగర్త సేనలను చీల్చుకుపోతూ ఉంటే వెనక వచ్చే మదిరాక్షసుడి పక్కల నుంచి ప్రతిపక్షాలను ఊచకోత కూస్తున్నాడు. సేనలు భయంతో తమకు తామే సంహరించుకునే దుర్దశలో పడ్డాయి.
విరాటుడు 2 రథాలను తనే నడుపుతూ సుశర్మను ఎదుర్కొంటున్నాడు. సుశర్మ నిబ్బరంగా ఎదురుపోరు సాగిస్తున్నాడు. సింహగర్జనలు, ఖడ్గధ్వనులు, హయఘోషలు, గజగీంకారాలు, భూమ్యాకాశాలు దద్దరిల్లు చేస్తున్నాయి. రణరంగంలో మనిషికి మనిషి కనిపించినంత చీకటి ముసిరింది. యుద్ధనీతిని అనుసరించి విరామ భేరి మ్రోగింది. కొంతసేపటికి ధూళి అణిగి ఆకాశం నిర్మలమైంది. అష్టమీ చంద్రకాంతులు వచ్చే వరకు విశ్రాంతి తీసుకున్న సేనలు యుద్ధం మళ్ళీ ఆరంభించాయి. త్రిగర్తాధీశుడైనటువంటి సుశర్మ తన కొడగొట్టు సమ్మంతో విరాటుని మీదకు నడిచాడు. వాని బాణదాటికి విరాటుని రథాశ్వాలు నేలకూలి రథపార్శ్వరక్షకులు నిహతులై సుశర్మకు చిక్కిపోయాడు. మత్స్యసేనలు ఆహారవాలు ప్రారంభించడం చూసి ధర్మరాజు భీముని పిలిచి, మనకు ఆశ్రయం ఇచ్చిన చక్రవర్తి ఆపదలో పడ్డాడు, తక్షణం ఆయన్ని విడిపించు అండంతో నకుల సహదేవులు వెంట్రాగా భీముడు మహావృక్షాన్ని పెకలించగా ధర్మరాజు వారించి, నాయన ఆ పని చేసినట్లయితే నువ్వు భీమసేనుడవని గుర్తుపట్టరా అని హెచ్చరించి నకుల సహదేవులు చక్రరక్షకులుగా సుశర్మ మీదకి నడిచి, యోధులు ఎవరైనా ఉంటే పోరుకు సిద్ధం కమ్మన్నారు. సుశర్మ సోదరాసహితుడే ఎదురురాగా ముందుకు వచ్చిన సహస్రాధిక సైనికులను నేల కూల్చారు. అది చూసి తన సోదరులు భీముని చేతిలో నిహతులవుతారేమో అని భయం కలిగి సుశర్మ బాణవర్షం కురిపిస్తూ భీముని నిరోధించిపోయాడు. భీముని వెంట విరాట్ సేనలు ఉత్సాహంతో పోరు సాగించడానికి సిద్ధమయ్యాయి. సహదేవుడు, ధర్మరాజు సుశర్మకు ఎదురుగా వెళ్ళగా వారు విడిచిన బాణాలు ధర్మజుని గుర్రాలు నేలకూస్తున్న సమయంలో భీమసేనుడు విక్రమించి సుశర్మ సారథిని రక్షకులను హతమార్చాడు. రథహీనుడైన సుశర్మ మీదకి మదిరాక్షసుడు విజృంభించడంతో విరాటుడు బంధవిముక్తుడై గదను చేతబూని సుశర్మపై తిరగబడ్డాడు. సుశర్మ ఫలాయన మంత్రం పఠించాడు. వెన్ను చూపి పారిపోయే సుశర్మను ఉద్దేశించి, రణరంగంలో వెన్ను చూపడానికి వెనుదీయని వాడిని యుద్ధానికి వచ్చావా, సిగ్గుచేటు, సేనలను పరివారాన్ని సంకరభూముల్లో విడిచి పోవడం రాజలక్షణం కాదు, నిలబడి పోరాడు అని గర్జించాడు భీముడు. సుశర్మ సేనలోని రథాధిపతి భీమునికి ఎదురు వచ్చి నిహతుడయ్యాడు. భీముడు పరుగు పరుగున సుశర్మను పట్టుకుని నేల పడగొట్టాడు. మూర్ఛితుడయ్యాడు సుశర్మ. త్రిగర్ద సేనాలు వెనుతిరిగాయి. విరాటుని గోగణం మత్స్యదేశం వైపు మరలింది. సుశర్మ తాళ్లతో కట్టి రథం మీద పడేసి భీముడు విరాటుని దగ్గరకు తెచ్చి వీనికి జరగవలసిన ప్రాయశ్చిత్తం చెప్పమన్నాడు. ఇది ఈరోజు మహాభారతం. ఇంతటితో స్వస్తి.